గంజాయి గుప్పుమంటోంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, స్లమ్స్లో మాత్రమే దొరికే గాంజా ఇప్పుడు రిచ్ కాలనీలు, కార్పొరేట్ స్కూల్స్ వద్ద యథేచ్ఛగా దొరికేస్తోంది. కాన్వెంట్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు వారందరినీ అట్రాక్ట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా అక్రమ దందాకు తెరలేపింది. కొత్తగా రూటు మార్చిన మత్తు మాఫియా స్టూడెంట్స్ టార్గెట్గా చేసుకుని బడా మార్కెట్కు ప్లాన్ చేసింది. ఇప్పటివరకు బడా బాబులకు అమ్మిన గాంజా బ్యాచ్ ఇప్పుడు చిన్న పిల్లలకు అలవాటు చేసే పనిలో పడింది. అభం శుభం తెలియని పిల్లలకు స్కూల్స్, కాలేజీల దగ్గర పాన్ డబ్బాల్లో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పల్లెల వరకు ఈ మత్తు చాక్లెట్లు సప్లై అవుతున్నాయి. తెలిసి కొంతమంది తింటుంటే తెలియక తిని మత్తుకు అలవాటు పడి మరికొందరు గంజాయికి బానిసలవుతున్నారు. నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న ప్యాకెట్స్తో పాటుగా హ్యాష్ ఆయిల్ గంజాయి నింపిన సిగరెట్లు దొరకగా ఇప్పుడు చాక్లెట్స్ గంజాయితో రెచ్చిపోతున్నారు అమ్మకందారులు. ఇప్పటి వరకు పబ్బుల్లో, బార్లలో, ఈ స్టార్ హోటల్స్లో లభించే డ్రగ్స్ ఇప్పుడు చిన్నారుల చెంతకు కూడా వచ్చేసాయి. చిన్నారులకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ రూపంలో ఇప్పుడు ఈ డ్రగ్స్ని కలిపి అమ్మేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా బొలారంలోని లక్ష్మీనగర్లో ఓ పాన్ షాప్లో 250 గంజాయి చాక్లెట్స్ను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ అనే వ్యాపారి 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానించి తనిఖీలు చేపడితే భారీగా గంజాయితో పాటుగా ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చాక్లెట్స్ లభించాయి. వాటిలో గంజాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయని పోలీసులు చెప్తున్నారు. ఈ గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక 12 ప్యాకెట్లు తీసుకొచ్చి అందులో చాలా వరకు అమ్ముడు పోయినాయి. ఈ తెలిసిన వ్యక్తులకే, ఒరిస్సా లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు 20 రూపాయలకు ఒక్కటి లెక్కన అతనికి ప్యాకెట్ 40 రూపాయలకు వస్తుంది. అక్కడ ఇది ఒక్కొక్క చాక్లెట్ని 20 రూపాయల లెక్కన తెలిసిన వ్యక్తులకే ఇస్తాడు. ఆకస్మికంగా దాడి చేసి చెక్ చేయగా 238 చాక్లెట్లు లభించినాయి. అక్కడ ఈయన తరచూ ఒరిస్సాకి వెళ్ళి తెచ్చుకుంటాడని చెప్పిండు. ఇంకా దాని మీద ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. ఒక్కో చాక్లెట్ 20 రూపాయల నుంచి 200 వరకు ఉంటుందని ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్ సమీపంలోని కిరాణా షాపులు, పాన్ దుకాణాలు, కొన్ని చోట్ల బుక్ స్టాల్స్లో కూడా ఈ గంజాయి చాక్లెట్స్ అమ్మకాలు జరుగుతాయని నిందితుడి విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఒక్కోసారి ఇవి మత్తు చాక్లెట్స్ అనే విషయం తెలియక పిల్లలను వాటిని కొని తిని తర్వాత టేస్ట్కి అలవాటు పడి వాటికి బానిసలుగా మారే అవకాశం ఉందంటున్నారు తల్లిదండ్రులు. విడిగా గంజాయి డ్రగ్స్ ఎంతోమంది యువకులు 14 నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు లేకుండా విపరీతంగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు. అధికారులు దయచేసి ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఒక వ్యక్తిని కాదు, తనిఖీలు చేసి మొత్తం నిర్మాణం తనిఖీలు చేసి మొత్తం బొల్లాన్ని సెర్చ్ చేస్తే కనీసం ఒక 50 కిలోల గంజాయి వెళ్తుంది. డ్రగ్స్ వెళ్ళలేని ఎక్కడ చూసినా మినిమం 2 కిలోల డ్రగ్స్ వెళ్తుంది. తనిఖీలు చేస్తే దయచేసి ప్రభుత్వానికి అధికారులకు నేను వివరించుకుంటున్నాను. ఎంతోమంది యువకులు ఈ డ్రగ్స్ తీసుకొని పాడవుతున్నారు. వాళ్ళని కాపాడాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. మా బొల్లారంలో మొత్తం చాలా మంది జనాభా ఉంటారు. యూపీ నుంచి, బీహార్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో బతకనికి వచ్చి కష్టపడి బతకనికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ మొత్తం గంజాయి స్మగ్లింగ్ మొత్తం అవే నడుస్తున్నాయి. ఇక్కడ మొత్తం పాండాబులలో చాక్లెట్ల విధానంగా గంజాయిలు అమ్ముతున్నారు. చిన్న చిన్న పిల్లలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు. పిల్లలకి చాక్లెట్ అని అది గంజాయి ఇస్తే వాళ్ళు మొత్తం వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వాళ్ళకి మొత్తం దానికి మొత్తం మత్తుగా అడిక్ట్ అయిపోతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ఉక్కు పాదంతో అణిచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మరోవైపు నగరంలో చాప కింద నీరులా మాదక ద్రవ్యాల అమ్మకాలు విస్తరిస్తున్నాయి. భావి భారత పౌరులను బానిసలుగా మార్చేందుకు మత్తు ముఠాలు ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి కొన్ని గ్యాంగులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి. ప్రధానంగా హైదరాబాద్ కు శివారు ప్రాంతాల కేంద్రంగాని గంజాయికి సంబంధించిన వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హై క్లాస్ ఫ్యామిలీస్ టార్గెట్ చేసిన ఈ గంజాయి బ్యాచ్ తన రూట్ మార్చింది. ఇప్పుడు అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాన్వెంట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్స్, అట్లాగే ప్రభుత్వ పాఠశాలను టార్గెట్ చేసుకొని చేస్తా ఉన్నారు. వీటిని పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఈ మాఫియా తన చాక్లెట్ ను విరివిగా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఆకర్షణీయమైన రుచికరమైన ఫ్లేవర్స్ తో, ముఖ్యంగా మొన్న బొల్లారం లక్ష్మీనగర్ లో దొరికిన దాంట్లో
3 రకాల ఫ్లేవర్స్ తో చాక్లెట్ దొరికినట్టుగా 200 పైగా చాక్లెట్లు దొరికినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే పోలీసుల విచారణలో నిందితుడు అనేక రకాలైన అంశాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా పాన్ షాపులు, కిరాణా షాపులతో పాటు కొన్ని బుక్ స్టాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని తెలిసిన వారి ద్వారానే విద్యార్థులకు అట్లాగే యువకులకు, కాలేజ్ స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్నట్టుగా కూడా విచారణ తెలియడం జరిగింది. అయితే 3 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారన్న దాన్ని కూడా పూర్తిగా కూపిలాగుతా ఉన్నారు. డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన బృందమే ఇదైతే గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. పిల్లలకు గంజాయి ఫ్లేవర్ అని చాక్లెట్ ఫ్లేవర్ గానే భావిస్తున్నారు తప్ప ఒక్కసారి దాన్ని అలవాటు పడిపోతే రెగ్యులర్ గా పిల్లలతో వాళ్ళకు అదే చాక్లెట్ కోసము ఉన్నారు. మానసిక స్థితిలో కూడా చాలా తేడా ఉంటుంది. క్లాస్ రూమ్ లో పడిపోతా ఉన్నారని సందర్భంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీటిని అరికట్టడం కోసం అటు ప్రభుత్వ యంత్రాంగము కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇది చాప కేంద్రంలో పెద్ద ఎత్తున విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున స్కూల్స్ టార్గెట్ గా ఈ వ్యాపారం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. హరి.